మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడుకుని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి విజువలైజేషన్ అనేది ఒక మేజర్ టెక్నిక్ అని చెప్పారు. ఏదంటే అఫర్మేషన్ కన్నా, సంథింగ్ రైటింగ్ కన్నా, స్క్రిప్ట్ రైటింగ్ కన్నా, వీటన్నిటికన్నా బెటర్గా పనిచేసేది విజువలైజేషన్ అన్నారు. ఎస్. ఇప్పుడు విశ్వానికి కనెక్ట్ అయ్యాం అంటే అని ఎలా తెలుసుకోవాలంటారు? అంటే ఈ విజువలైజేషన్ సంకేతాలు ఏంటని, ఈ విజువలైజేషన్ చేసుకున్నాక విశ్వానికి కనెక్ట్ అయ్యామని తెలియడానికి సంకేతాలు ఏమి వస్తాయి, అండ్ ఆ సంకేతాలు వచ్చాక మనం ఎలాగ రెస్పాండ్ అవ్వాలంటారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఇవ్వాలంటారు? యూనివర్స్తో కనెక్ట్ అయితే మనకి చాలా ఎనర్జీ వస్తుంది మన శరీరంలో. చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా ఉంటాం. ప్రతి పని పూర్తవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా పెండింగ్ ఉండవు పనులు, చాలా సులభంగా పూర్తవుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఓకే. మిమ్మల్ని అందరూ అభినందిస్తారు. విమర్శించే వాళ్ళని దూరం చేస్తుంది యూనివర్స్. సో మీకు ఆటంకాలు తొలగుతాయి. మీరు ఒకటి పట్టుకుంటే బంగారం అవుతుంది అంటారు చూసారా. ఎందుకని? ఈ ప్రపంచం, విశ్వలోకాలన్నీ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ గాఢత, ఇష్టం పెంచుకున్నప్పుడు ప్రతిదీ నాకు విశ్వశక్తి ద్వారా సులభంగా జరుగుతుంది అనేది ఆ ఎమోషనల్ ఎనర్జీని పంపించారు. యూనివర్స్ ఏం చేస్తుంది? డబ్బు, సంపదలు, మానవ సంబంధాలు, ఈ శత్రువులు అనేవాళ్ళు మిత్రులు అవటం, ఇది ఎట్లా సాధ్యం అంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చుతుంది. మీకు హాని చేయకుండా మొత్తం అన్ని పాజిటివ్గా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. శత్రువులు అనేవాళ్ళు, కుట్ర పన్నేవాళ్ళు కూడా మానేస్తారు. మీకు అన్యాయం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆ చేసే ఆలోచన కూడా రాదు. ఓకే. ఇవన్నీ మిరాకిల్స్ అనమాట. విశ్వంతో మీరు కనెక్ట్ అయ్యారంటానికి. ఓకే. సో అప్పుడు దాకా మీ రిలేషన్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, తొలగిపోయి మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు, అప్రిషియేట్ చేయడం మొదలు పెడతారు. సడన్గా మీకు ప్రమోషన్ వస్తుంది. సడన్గా వ్యాపారంలో అనుకోని రీతిలో మిరాకిల్స్ పుంజుకుంటుంది వ్యాపారం. డబ్బులు అనేక రూపాల్లో మీకు వస్తాయి. ఆగిపోయినవి కూడా, స్టక్ అయిపోయినవి కూడా వస్తాయి. ఇట్లా ఒక సంకేతం కాదు. హెల్త్ చాలా క్యూర్ అవుతుంది. మీరు మనసు చాలా ఉత్సాహంగా, హ్యాపీగా ఉంటారు. ఏంజల్స్ మీరు పక్కనే ఉన్నట్టుగా ఆ స్మెల్ తెలుస్తూ ఉంటారు. విశ్వం ఒక్కటే అంత అద్భుతం ఎలా చేస్తుంది అంటే, ఈ ప్రపంచం అంతా ప్రతిదీ, సమస్తం, మనుషులే కాదు, వస్తువులే కాదు, ప్రకృతే కాదు, సమస్తం విశ్వంలో భాగం. మరి ఈ సమస్తం ఎవరి అండర్లో ఉంది? యూనివర్స్ అండర్లో ఉంది. మీరేం చెప్తున్నారు? యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్తున్నారు. అన్నీ ఇచ్చాం. ఒక వాక్యాన్ని ఏ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఉపయోగించుకోవచ్చు. నాకు డబ్బు, సంపద, సంపూర్ణ ఆరోగ్యం, నిత్యం యవ్వనంగా నన్ను పునఃసృష్టి చేస్తున్నావు, నీకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కనీసం మిగతా ఏం చెప్పడం రాకపోయినా ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు 108 సార్లు చెప్తే ఆ స్థితి మారుతుంది. అంటే మిగతా తెలియదు చాలా మందికి. సో ఏం నేర్చుకోవట్లేదు, అర్థం కావట్లేదు. కనీసం ఈ వాక్యం పట్ల ఇష్టం ఉండాలి. ఇష్టంతో ఫీల్ అవుతూ చెప్పాలి. అది ఒక్కటి చెప్తే చాలు. కృతజ్ఞతలు అంటే నాకు అన్నీ ఇచ్చావని చెప్పాలి. అంటే యూనివర్స్ సమస్తాన్ని మనకి ఇస్తున్నప్పుడు, ఆ మిరాకిల్ జరుగుతున్నప్పుడు నువ్వు కనెక్ట్ అయ్యావని అర్థం అవుతుంది. ఎందుకు ఈజీ అయిపోతుంది? అందుకైతే ఎందుకు కాలేదు? ఎప్పుడైతే విశ్వంతో కనెక్ట్ అయ్యావో శత్రువులు మిత్రులు అవటం ఏమిటి, డబ్బు ఆగిపోయిన, స్టక్ అయిపోయిన రావటం ఏంటి, బిల్స్ కూడా త్వరగా పూర్తి అవటం ఏంటి, జాబ్లో ప్రమోషన్స్ ఏంటి, కంపెనీలో సడన్గా లాభాలు, ఇవన్నీ యూనివర్స్లో భాగాలు. యూనివర్స్ మనకు ఆ విధంగా మిరాకిల్ చేస్తుంది. కనెక్ట్ అయ్యారు అంటానికి ఇది నిదర్శనం. హెల్త్ బాగా అవుతుంది. రూపురేఖలు కూడా మారిపోతాయి. అప్పుడు దాకా ఉన్న వ్యక్తి వేరు, ఒక అట్రాక్టివ్గా కనిపిస్తారు యూనివర్స్తో కనెక్ట్ అయిన వ్యక్తులు. మాట్లాడే తీరు మారిపోద్ది. చాలా ప్రేమగా మాట్లాడతారు, సైలెంట్ అయిపోతారు. పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళు చూసి ఎదుటి వాళ్ళు ఏమైంది తనకి, సంజయ్కి అని ఆశ్చర్యపోతుంటారు. అంటే యాటిట్యూడ్ మొత్తం మారిపోద్ది. చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, దేన్నైనా ఆకర్షిస్తారు. ఇవి సంకేతాలు. ఇంకా సడన్గా ఇంద్రధనుసు కనిపిస్తూ ఉంటుంది, ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, సీతాకుచిలు మీ ఇంటి బయటకు వెళ్ళినప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, పక్షులు మొత్తం మీకోసమే పాడతాయి. నిజం, ప్రపంచం అంతా మీకోసమే పనిచేస్తుంది. ఆశ్చర్యపోతారు, ఇది ఇంత అద్భుతం జరుగుతాయా అని. అదంతా మీకు మిరాకిల్స్ అనిపిస్తూ ఉంటాయి. పొగుడుతుంటారు మిమ్మల్ని, చాలా ప్రేమగా చూస్తారు. అన్నీ అనుకూలిస్తాయి అన్నమాట. ఇవి సంకేతాలు. అంటే యూనివర్స్ సంకేతం
మనకి కనెక్ట్ అయ్యింది అంటే ఏంటి, ఇవి రీజన్స్. ఓకే ఒకటి కాదు, చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు యూనివర్స్ కి కనెక్ట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక సంకేతం వచ్చింది మనకి, యూనివర్స్ కి కనెక్ట్ అయ్యమని చెప్పి మనకు అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అనుకున్న పని కానీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ మొత్తం అందరూ వాతావరణంతో సహా పాజిటివ్ గా మారింది, మీకు తెలిసిపోతా ఉంటాయి. అవును. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటారు? అంటే అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలంటారు? ఎస్, ఇప్పుడు మీరు పట్టిందల్లా బంగారం అవుతున్నప్పుడు మీరు బంగారం లాంటి జీవితాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆ సమయంలో. ఏదైనా అవుతుంది కదా, ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెంచి ఇంకేం కావాలో ఇంతకు మించి నేను పై స్థాయికి వెళ్ళాలి, ఎందుకంటే ప్రతిదీ జరుగుతుంది. ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఒక రేంజ్కి వెళ్ళాలంటే మీకేం కావాలి నెక్స్ట్ లైఫ్ లో దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవచ్చు, కోరికలను పెంచుకోవచ్చు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ పెట్టి ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళని కోరిక ఉంటుంది. ఆ కంపెనీ ఎలా పెట్టాలి? విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ద్వారా ప్రతి అప్రూవల్ ఈజీగా పూర్తయిపోతూ ఉంటుంది. పెండింగ్ ఎక్కడికి వెళ్ళినా పని పూర్తి అవుతుంది, అప్రూవల్స్ అన్నీ అందుబాటులోకి వస్తాయి. సో ఆ కంపెనీ ఎలా పెట్టాలో ఆటోమేటిక్గా ఆ కంపెనీని సృష్టించే విధానంలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఆ టెక్నీషియన్స్ కానీ, వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ సమస్తం అనుకూలంగా మారుతుంది, వెనకలాగేది ఉండదు. అంటే ఇవి సంకేతాలు. ఇంకా మీ స్థాయి పెంచాలనుకుంటున్నారు మీరు, సో ఆ క్రియేటివిటీ మీరు ఉపయోగించుకోవాలి. ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రతిదీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎనర్జీ లెవెల్స్ని పెంచాలి. యూనివర్స్ సంకేతాలు క్లియర్గా మీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆ స్థాయిని మించి మీరు రాసుకోవచ్చు క్రియేషన్ బుక్లో. అండ్ ఇంకొక డౌట్ ఉంది సార్, ఇప్పుడు మనం ఒక కోరుకున్న కంపెనీకి సంబంధించి, ఎస్, అంటే దానికి రిలేటెడ్ కోరికలే ఉండాలంటారా? యూనివర్స్ కనెక్ట్ అయినప్పుడు ఒక కోరిక తీరుతుందన్న సంకేతాలు మనకు ఉన్నాయి. ఆ పనులు ముందుకు అవ్వడం కానీ, లాభాలు ఎక్కువ పెరగడం కానీ, మనకున్న స్థాయికి రీచ్ అయ్యే పొజిషన్లో ఉన్నాం. అలాంటి టైంలో ఇప్పుడు ఆ కోరిక సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్, అంటే రిలేటెడ్ కోరికలు ఇంకా కోరుకోవాలంటారా, లేకపోతే దాన్ని డిఫరెంట్గా వేరే ఏదైనా కోరుకోవచ్చు అంటారా? ఇక్కడ సంజయ్ ఏంటంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు కోరుకునే కోరిక వేరే వాళ్ళు వేరే కోరుకోవచ్చు. అంటే అందరికీ ఒకే రకమైన కోరికలు ఉండవు, ఎవరైనా ఏదైనా కోరుకోవచ్చు. అంటే ఆ రిలేటెడ్ అని ఏం లేదు, దానికి మించి ఇంకేదైనా కోరుకోవచ్చు, ఏ స్థాయి అయినా సరే. ఒక యాక్టర్ అవ్వాలని కోరుకునుకున్నాం, స్టార్టింగ్ ఆయనకు ఒక చిన్న అవకాశం వచ్చింది. ఓకే, కాళ్ళు వేళ్ళు అరిగేలా మొత్తం చిన్న పాత్ర వచ్చింది, ఆఫీసుల చుట్టూ తిరిగిన తర్వాత ఒక పాత్ర వచ్చింది, తనకు అనుకూలిస్తుంది. అక్కడి నుంచి ఇంకొక పాత్ర, ఇంకొక సినిమాలో అవకాశం, ఇంకొక ఛానల్ అంటే ఇంకొక సీరియల్ అవకాశం, ఇలాంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఎస్, ఇలాంటి సమయంలో హీరోగా అంటే నెక్స్ట్ స్టెప్, దానికి మించిన ఎక్కువ పెద్ద పాత్ర, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు తనకి హీరో సైడ్ క్యారెక్టర్, నెక్స్ట్ లేకపోతే హీరో క్యారెక్టర్, తర్వాత మొత్తం ఇంకా అప్పటి వరకు కామెడీ సినిమా తీసిన వ్యక్తి నెక్స్ట్ ఒక యాక్షన్ ఫిలిం, తర్వాత ఒక పాన్ ఇండియా ఫిలిం, ఇలా ఊహించుకోవచ్చు అంటారా? లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి సడన్ గా పాన్ ఇండియా మూవీ ఊహించుకోవడం సాధ్యం అంటారా? ఏ విధంగా అంటారు? లేదు సంజయ్, ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ గట్స్ ఉండి ఆ బలమైన కాంక్ష ఉంటే తను ఊహించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అమ్మో ఆ స్థాయికి నేను వస్తానని ఆ భయాన్ని తీసేయాలి ఫస్ట్. ఓకే, సో మనిషిలో ఆ భయం అనేది నెగిటివ్ థాట్ రాకూడదు. ఇప్పుడు నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, ఈ భూమి అనే గ్రహం మీద అక్కడ పుట్టావు అంటే ఏదైనా పొందే హక్కు నీకు ఉంది అంటుంది యూనివర్స్. ఈ స్థాయికి అని కాదు. ఇప్పుడు దానికి ముందు మన వీడియోస్లో అబ్రహాం లింకన్ గురించి చెప్పుకున్నాం. చెప్పులు కుట్టుకునే అతను అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మరి అలాంటప్పుడు పాన్ ఇండియా మూవీకి హీరోగా నువ్వు ఎందుకు అవ్వలేవు? ఆ వ్యక్తి కోరుకున్న వ్యక్తి ఎందుకు అవ్వలేడు? ఏదైనా అవ్వచ్చు, కాకపోతే ఆ పిరికితనాన్ని తీసివేయాలి, ఆ వేరులతో సహా రూట్స్ నుంచి తీసివేయాలి. అక్కడ ఎనర్జీస్ నింపాలి, బలమైనటువంటి నమ్మకాన్ని నింపాలి. నింపినప్పుడు ఆ స్థాయి ఆలోచనలు వస్తాయి. స్థాయి మారాలంటే ఆలోచన స్థాయి హై లెవెల్లో ఉండాలి. లో వైబ్రేషన్లో ఉండి ఆ స్థాయికి వెళ్ళాలంటే అక్కడ మ్యాచ్ కావట్లేదు. అక్కడ విశ్వంలోకి ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్లో అవన్నీ కూడా విడుదల చేయాలి. విజువలైజేషన్లో మీరు ముందే చూడాలి ఆ స్థాయిని. అది అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మోస్ట్ వెల్కమ్.